హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండి నోట్లో వెన్నలా కరిగిపోయే గులాబ్ జాములు చేసి చూపించబోతున్నానండి. అలాగే ఈ గులాబ్ జాములు అందరికీ నచ్చే ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ అండి. ఇలా తిన్న వెంటనే అలా నోట్లోకి జారిపోతాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ గులాబ్ జాముల్ని ఎక్కడా క్రాక్స్ లేకుండా పాకం పట్టే విధానం, అలాగే పిండి కలిపే విధానం కూడా మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. అలాగే ఈ గులాబ్ జాములు చేసే ముందర ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ నేను MTR వారి గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాకెట్ ని కట్ చేసేసుకొని దీంట్లో ఉన్న గులాబ్ జామ్ మిక్స్ ని కప్పు కొలతలతో కొలిచి చూపిస్తున్నాను. మీరు కావాలంటే స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ కప్పు కానీ తీసుకోవచ్చండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గులాబ్ జామ్ మిక్స్ 1.5 కప్పు వరకు వచ్చిందండి. ఇదిగోండి, ఇక్కడ 1.5 కప్పును గులాబ్ జామ్ మిక్స్ ని ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలని కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి, ముద్దలా కలుపుకోవాలి. అలాగే ఈ గులాబ్ జాముల పిండి కలిపేటప్పుడు మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఈ పిండిని గట్టిగా ఒత్తుతూ పిండి కలుపుకూడదండి. పైపైనే ప్రెస్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చూసారా, ఇలా క్రాక్స్ వస్తూ లోపల చూసారా గుల్లగా ఉంది కదా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు పిండిని గట్టిగా ఒత్తుతూ కలిపారంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి పోయి గులాబ్ జాములు వేయించేటప్పుడు లోపల ఉండలాగా పచ్చిగా ఉంటాయండి. అలాగే ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవడం వలన పిండి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి గులాబ్ జాములు నూనెలో వేసిన తర్వాత లోపల వరకు చక్కగా వేగి పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయండి. జ్యూసీగా ఉంటాయి. అలాగే ఈ పిండి ఎండిపోకుండా ఒక కాటన్ క్లాత్ తడిపి వేసుకోవాలండి. నేను తీసుకున్న అరకప్పు పాలకి 1 స్పూన్ వరకు పాలు మిగిలాయి. ఇప్పుడు గులాబ్ జామున్ కోసం పంచదార పాకని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక వెడల్పాటి మందపాటి గిన్నె తీసేసుకొని దాంట్లోకి 2.5 కప్పుల వరకు పంచదార వేసేసుకొని 2 కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. మనం తీసుకున్న 1.5 కప్పు గులాబ్ జామ్ మిక్స్ కి 2.5 కప్పుల వరకు పంచదార పడుతుందండి. ఇదిగోండి, ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయింది కదా. అలాగే ఇక్కడ మీకు పాకం చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. పాకం అనేది ఈ విధంగా వేలుతో తీసుకున్న తర్వాత బాగా జిగురు లేకుండా లైట్ గా జిగురుగా ఉండేలాగా కొంచెం పలుచగా ఉండేలాగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లైట్ జిగురు పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలండి. అలాగే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న గులాబ్ జామ్ మిక్స్ ని మరొకసారి పైపైనే ఈ విధంగా కలిపేసేసుకోవాలండి. అసలు గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఎంత సైజులో గులాబ్ జాములు కావాలో అంత సైజులో కొంచెంగా పిండి తీసేసుకొని ఇలా 2 చేతుల మధ్య లైట్ గా ప్రెస్ చేసేసుకుంటూ క్రాక్స్ లేకుండా గుండ్రంగా నున్నగా చేసేసుకోవాలి. ఇదిగోండి, చూసారా, చక్కగా 2 చేతుల మధ్యలో ఈ విధంగా గుండ్రంగా చేసేసుకుంటే నున్నగా వచ్చాయి కదా, క్రాక్స్ లేకుండా. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఈ గులాబ్ జాముల్ని చిన్న సైజులో చేసుకుంటున్నానండి. ఇదిగోండి, రెండవసారి కూడా కొంచెంగా పిండి తీసేసుకొని ఇలా 2 చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైనే ప్రెస్ చేసుకుంటూ ఈ ఉండలన్నీ క్రాక్స్ లేకుండా నున్నగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఉండలన్నీ ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకొని ఈ ఉండలన్నీ ఎండిపోకుండా ఒక కాటన్ క్లాత్ అయితే తడి క్లాత్ పైన కప్పి ఉంచుకోవాలి. ఇలా కప్పి ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ అనేది ఎలా వేడిగా ఉండాలంటే ఇలా చిన్న పిండి ముద్ద వేసేసుకొని లైట్ గా బుడగలు వస్తున్నాయి చూసారా. అలాగే ఈ చిన్న పిండి ముద్ద అనేది దానంతటా అదే పైకి వస్తుందంటే అంటే నూనె బాగా వేడైందని అర్థం అండి. ఇప్పుడు ఈ ఆయిల్ లో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు ఈ ఉండలన్నీ వేసేసుకోవాలి. అలాగే స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ గులాబ్ జాముల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే గరిటతో ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉంటే ఈ గులాబ్ జాములు అనేవి సమానంగా వేగుతాయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గులాబ్ జాములు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ గులాబ్ జాముల్ని ఇలా జాలగరిటలోకి తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందకి పడిపోతుందండి. అలాగే ఇక్కడ పాకం అనేది మరీ వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్న పాకంలోకి మనం వేయించుకున్న గులాబ్ జాములు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి. అలాగే రెండవసారి కూడా ఈ గులాబ్ జాముల్ని ఈ ఆయిల్ ఎంత వరకు పడతాయో అంతవరకు వేసేసుకొని ఈ గులాబ్ జాముల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ రెండవసారి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి
వచ్చేసాయి కదా, వీటిని కూడా జాలగరిటలోకి తీసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందకు పడిపోయిన తర్వాత వీటిని కూడా పాకంలోకి వేసేసుకోవాలండి. ఇలా పాకంలో వేసుకున్న తర్వాత గులాబ్ జాములని ఇలా గరిటతో ఒకసారి సమానంగా అన్ని పాకంలో మునిగిలా చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 గంటల సేపటి పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి 2 గంటల సేపటి తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా గులాబ్ జాములన్నీ పాకంలో చక్కగా నానిపోయాయి, పాకం బాగా పీల్చుకున్నాయండి. అలాగే ఒక గులాబ్ జాముని మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎక్కడ క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా జ్యూసీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గులాబ్ జాములన్నీ ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా నోట్లో వెన్నలా కరిగిపోయి గులాబ్ జాములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన పాకాన్ని ఈ గులాబ్ జాములన్నిటిపైన పోసేస్తున్నానండి. ఈ గులాబ్ జాముల్ని ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి. అంతేకాకుండా ఈ గులాబ్ జాములు చేసేటప్పుడు పిండిని బాగా ఒత్తకుండా పైపైనే కలుపుకోవాలండి. అలాగే పాకం పట్టేటప్పుడు బాగా జిగురుగా ఉండేలా కాకుండా లైట్ జిగురు ఉండేలాగా కొంచెం పల్చగా ఉండేలాగా పాకాన్ని పట్టుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలండి, ఎవరికైనా సరే గులాబ్ జాములు చేయడం చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మీకు ఒక గులాబ్ జామ్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్ గా ఉంది. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో, పాకాన్ని బాగా పీల్చుకున్నాయండి, జ్యూసీగా ఉన్నాయి. నేనైతే మా ఇంట్లో ఈ న్యూ ఇయర్ కి నేను ఈ గులాబ్ జాములు చేశానండి. మా పిల్లలైతే ఒక్కటి కూడా వదలకుండా తినేసారండి ఈ గులాబ్ జాముల్ని. అంత టేస్టీగా ఉన్నాయండి. ఈ గులాబ్ జాముల్ని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఈ గులాబ్ జాముల్ని. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ గులాబ్ జాములను ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.